వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఈరోజు మండే రంజాన్ కారణంగా మార్కెట్ అయితే క్లోజ్ ఉన్నాయి ఇండియన్ మార్కెట్లు. అయితే గత 5 months నుంచి కూడా చూసుకుంటే మార్కెట్ అయితే నెగిటివ్ స్ట్రీక్లో ఉండేది, కానీ మార్చి మాత్రం కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కొత్త న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఓల్డ్ ఫైనాన్షియల్ ఎండ్ అయిపోయింది. అయితే మార్కెట్లో రివల్యూషన్ డే అనేది స్టార్ట్ అవుతుంది. ట్రంప్ టారిఫ్లను అనౌన్స్ చేసే డేట్ దగ్గర అవుతుంది. సో మార్కెట్లో మళ్ళీ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉందని కొంతమంది ఎక్స్పర్ట్లు అంటున్నారు. మళ్ళీ మార్కెట్ కరెక్షన్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి, అసలు వెళ్తుందా, వెళ్ళే అవకాశం ఉందా, ఎఫ్ఐలు మళ్ళీ బ్యాక్ వెళ్తాయా? మనతోని విశ్లేషించడానికి రేవంత్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు మళ్ళీ ట్రంప్ టారిఫ్లను అనౌన్స్ చేస్తే మార్కెట్లు మళ్ళీ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉందని ఒక మెసేజ్లు అయితే పాస్ అవుతున్నాయి సార్. ఏం చెప్తారు దీని గురించి? మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందా? సో ఎప్పుడైనా మార్కెట్ లో నెగిటివ్ న్యూస్ ట్రిగ్గర్ అయినప్పుడు కిందకు వెళ్ళడం అనేది మోస్ట్ కామన్ గా జరిగేది. కాకపోతే ఎంత వరకు వెళ్తుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఓకే. సో గత లాస్ట్ 1 month లోని అంటే మార్చ్ నెల ఒక్క దాంట్లోనే దాదాపుగా 6% పైపెచ్చి మార్కెట్ రివర్సల్ అయిపోయింది. ఓకే. సో 6% రివర్సల్ అయినప్పుడు మార్కెట్ సహజంగానే ట్రంప్ సైడ్ నుంచి పాజిటివ్ న్యూస్ కూడా ఉంటుందని యాంటిసిపేషన్ తోటే పైకి వెళ్ళింది. ఓకే. కానీ ఆపోజిట్ సైడ్ ఏమైనా జరిగితే, అంటే ఏమైనా డిసప్పాయింటింగ్ యాక్టివిటీ ఏమైనా జరిగితే డెఫినెట్ గా మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే క్రమంలో ప్రీవియస్ గా ఫామ్ చేసినటువంటి లో 22,000 మార్క్ ని బ్రేక్ చేసి కిందకి వెళ్తుందా వెళ్ళదా అనేది పెద్ద ప్రశ్న. సో నా యాంటిసిపేషన్ ప్రకారం వెన్ కంపేర్ టు ఇండియన్ మార్కెట్స్, వెన్ కంపేర్ టు యుఎస్ మార్కెట్స్, ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ అనేవి కంపారిటివ్లీ చాలా బెటర్ గానే కనపడుతున్నాయి. సో డౌన్ సైడ్ రిస్క్ అనేది ఇండియన్ మార్కెట్స్ కి మనకి చాలా తక్కువగా ఉందనే చెప్పొచ్చు. సో యుఎస్ మార్కెట్స్ లో కరెక్షన్ ఎక్కువగానే ట్రిగర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో శుక్రవారం రోజు మార్కెట్ మన ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత మన ఇండియన్ మార్కెట్స్ పెద్ద ఎత్తున నెగిటివ్ ఏం కాదు, 0.3% క్లోజ్ అయ్యాయి. బట్ అదే రోజు మనకి యుఎస్ మార్కెట్స్ లో మాత్రం నెగిటివిటీ అయితే బాగానే స్ప్రెడ్ అయింది. సో యుఎస్ మార్కెట్స్ క్లోజింగ్ అయితే కొంతవరకు అటు నాస్డాక్ కావచ్చు ఇవన్నీ కూడా కొంత స్ట్రాంగ్ గానే నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో ఈ రోజు కూడా యుఎస్ మార్కెట్స్ లో కొంతవరకు ఈ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ కంటిన్యూ అవుతూ నెగిటివ్ టర్న్ అంటే నెగిటివ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి. సో రేపు April 2 మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ట్రంప్ సైడ్ నుంచి ఒక క్లియర్ డైరెక్షన్ అయితే రాబోతుంది. సో నా అంచనా మేరకు ట్రంప్ గారు అంత పూర్తి దూకుడు తోటి ప్రవర్తిస్తారు అనేది నేను అనుకోవట్లేదు. సో కొంతవరకు కూల్ ఆఫ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయి. అంటే కొంతవరకు బార్గెన్ కి ప్రిపేర్డ్ గా ఉంటాము అని చెప్పి, అదే విధంగా అన్ని దేశాల మీద ఒకే విధంగా మేము టారిఫ్స్ వేస్తాము అనే మాట అయితే ఇప్పుడు కనిపించట్లేదు. కొంతవరకు వాళ్ళు కూడా రిలాక్స్డ్ వేలోనే ఆ పర్టికులర్ కంట్రీతో ఉన్నటువంటి రిలేషన్ ని బేస్ చేసుకుని టారిఫ్స్ వేస్తాము అనేది కనపడుతుంది. కాబట్టి సార్ ఇప్పుడు మనం అంటే 2 సినారియోలు మాట్లాడుకోవచ్చా సార్? ఒకవేళ మనకు అనుకూలంగా ఉంటే మార్కెట్ పరిస్థితి ఏంది, ఒకవేళ మనకు అనుకూలంగా లేకుంటే మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుంది? పర్ఫెక్ట్. సో బేసిక్ ఇప్పుడు మనకి అనుకూలంగా ఉంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా లేవు. సో ఇప్పుడు నిఫ్టీ లెవెల్ నుంచి 23,800 నుంచి 24,100 ఈ 300 పాయింట్లు అనేది ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్ గా మనకి కనబడుతుంది. సో ఇప్పుడు ప్రీవియస్ గా లాస్ట్ మార్చ్ నెలలో మనకి 6% ర్యాలీ ఏదైతే మార్కెట్ లో వచ్చిందో అది మార్కెట్స్ లో పాజిటివ్ న్యూస్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది. కాబట్టి మళ్ళీ పాజిటివ్ న్యూస్ ట్రిగ్గర్ అయినంత మాత్రం అంటే మీరు అనేది నిఫ్టీలో 11% డౌన్ అయింది లాస్ట్ 5 months నుంచి 6% అప్. యా, ఓవరాల్ గా ఇప్పుడు 11% డౌన్ లో ఉంది. యాక్చువల్ గా నిఫ్టీ పడడం మనకి 5.5 16% కూడా పడిపోయి ఆ తర్వాత రికవర్ అయి ఇప్పుడు ఒక 11% దగ్గర ఆగింది యాజ్ ఆఫ్ నౌ. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒకవేళ పాజిటివ్ సినారియో ట్రిగ్గర్ అయినప్పటికీ ట్రంప్ సైడ్ నుంచి మార్కెట్స్ విపరీతంగా పైకి వెళ్ళడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మార్చి నెలలో వచ్చినటువంటి ఆ 6% రేజ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ పాజిటివ్ న్యూస్ అన్నిటిని కూడా ఫ్యాక్టర్ చేసేసింది. ఒకవేళ నెగటివ్ వచ్చింది అదర్ కేస్ అంటే ట్రంప్ టారిఫ్స్ ఇండియా మీద కూడా కొంతవరకు విపరీతంగానే పెంచుతున్నారు అనేది కనుక ట్రిగ్గర్ అయింది అనుకోండి, ఐటీ సెగ్మెంట్ కానీ ఫార్మా సెగ్మెంట్ కానీ ఆటో సెగ్మెంట్ కానీ ఈ మూడిట్లో సెల్లింగ్ అనేది కొంత తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ మూడిట్లో అగైన్ మూడిటి మీద టారిఫ్స్ అనేవి పెంచుతారా లేకపోతే ఏవైనా 1 or 2 సెగ్మెంట్స్ లో పెంచుతారా, ఇక్కడ ఈ ప్రశ్న కూడా ఉంది. ఇప్పుడు ఫార్మాసిటికల్ మీద కూడా మనం విపరీతంగా టారిఫ్స్ పెంచే పరిస్థితి కనుక ఉంటే మనకి ఎంటైర్ నిఫ్టీ విపరీతంగా డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఫార్మాసిటికల్ సెగ్మెంట్ అనేది ప్రతి కంట్రీకి అవసరమైంది అండ్ ఇండియా మీద వాళ్ళు చాలా డిపెండ్ అయి ఉన్నారు. సో ఆల్రెడీ అక్కడ యుఎస్ లాంటి కంట్రీస్ లో మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి హెవీగా ఉంటాయి కాబట్టి ఫార్మాసిటికల్ సైడ్ కొద్దిగా రిలాక్సేషన్ ఏమైనా ఇస్తారా
మనకు ఎక్స్పెక్టేషన్ అయితే క్లియర్ గా కనపడుతుంది. Okay. ఆటో సెగ్మెంట్ సైడ్ అయితే కొద్దిగా దురుసుగానే ప్రవర్తిస్తున్నారు. 25% అడిషనల్ టారిఫ్ వేస్తామని చెప్పి మొన్న కూడా చెప్పారు. ఓకే. దాని వల్ల ఆటో సెగ్మెంట్ ఆల్రెడీ మన దాంట్లో మన ఇండియాలో ప్రెషర్ లోకి అయితే వెళ్తుంది. ఇంకా మిగిలింది ఐటీ సెగ్మెంట్. ఈ ఐటీ సెగ్మెంట్ కి సంబంధించి ఎటువంటి టేక్ ఉంటది అనేది పెద్ద ప్రశ్న. Okay. ఫార్మాకు సంబంధించి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోగలిగాం, బట్ ఐటీ సెగ్మెంట్ రిలేటెడ్ మాత్రం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ లేవు. ఓకే. దాని వైపుగా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు అనేది రేపు మనం చూడాల్సిన అంశం. April 2వ తారీఖు యుఎస్ బేస్డ్ కంపెనీ మీద ఎఫెక్ట్ ఉంటుందా, నార్మల్ ఇండియన్ కంపెనీ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది సార్ ఐటీ అంటే? ఐటీ అనేది సహజంగా ఏవైతే యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో వాటి మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది, అంటే వాటికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ ముందుగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇండియన్ ఐటీ సెగ్మెంట్ అంతా కూడా ప్రోడక్ట్ డిజైనింగ్ బేస్డ్ కాదు, మనదంతా కూడా సర్వీస్ బేస్డ్. అంటే మనం సర్వీస్ ని బయటకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అందులో మనం మేజర్ గా ఎక్స్పోర్ట్ చేసే ఒక కంట్రీ యుఎస్ లాంటి ఒక కంట్రీ. సో యుఎస్ లాంటి ఒక కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కనుక టారిఫ్స్ ఏమైనా పెంచినట్లయితే కొంతవరకు మన ఇండియన్ కంపెనీస్ కి బుక్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇండియన్ కంపెనీస్ కి ఆర్డర్స్ అనేవి ఎక్కువగా రాకపోవచ్చు అనేది ఒకటి యాంటిసిపేషన్ ఉంది. ఒకవేళ వాళ్ళు ఇక్కడ టారిఫ్స్ పెంచినా కానీ ప్రాబ్లమే కనపడుతుంది. ఇంకొక వైపు వాళ్ళు టారిఫ్స్ మీద దూకుడుగా ప్రవర్తిస్తూ ఇన్ఫ్లేషన్ ని పెంచుకునే వైపుగా అడుగులు వేసినా కానీ ఐటీ సెగ్మెంట్ కి అయితే ఇబ్బంది కంటిన్యూ అవకాశాలు ఉంటాయి. అక్కడ యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ గా లేకపోతే ఇక్కడ ఇండియన్ ఐటీ సెగ్మెంట్ అనేది కొంత వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో గోయింగ్ ఫర్దర్ ఐటీ సెగ్మెంట్ మీద కొంతవరకు ఉత్కంఠ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. మేబీ ఫార్మాసిటికల్ కొద్దిగా లూజ్ గా వదిలేస్తారేమో. ఆటో సెగ్మెంట్ రిలేటెడ్ కొంతవరకు 25% టారిఫ్ అనేది ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మేబీ April 2వ తారీఖు జడ్జిమెంట్ పాస్ అయిపోతుంది ఏముంటుంది అనేది. సార్ April 2 ఓకే, అదొక అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్ రేపు ఎలా ఉంటుండొచ్చు సార్ మార్కెట్? మంగళవారం రేపు ఫస్ట్ ఫుల్స్ అయితమా? ఏప్రిల్ ఫుల్ డే కదా, ఎలా ఉంటుంది? సో మార్కెట్స్ లో కొంతవరకు వీక్నెస్ అయితే కంటిన్యూ అయితే అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ మనకి యుఎస్ మార్కెట్స్ లో కూడా వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి మన ఇండియన్ మార్కెట్స్ లో కూడా సేమ్ రెప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే పెద్ద ఎత్తున నెగిటివ్ గా రియాక్ట్ అవుతుందా లేదనేది పెద్ద ప్రశ్న. సో ఇండియన్ మార్కెట్స్ లో నెగిటివిటీ యుఎస్ మార్కెట్స్ తో పాటుగా కొద్దిగా టెన్షన్స్ ఉంటాయి కాబట్టి మనకి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మన ఇండియన్ మార్కెట్స్ 22,900 బ్రేక్ చేయడం వరకు మనం పెద్ద ఎత్తున భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి 22,900 కనుక బ్రేక్ చేసి డౌన్ సైడ్ మనం క్లోజ్ అయితే మార్కెట్ లో నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ బిట్వీన్ కొద్దిగా కన్సాలిడేషన్ ఉండే అవకాశాలే కానీ పెద్ద ఎత్తున ఇండియన్ మార్కెట్స్ లో భయపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఈ సెల్లింగ్ అనేది మరింతగా కంటిన్యూ అవ్వచ్చు. సెక్టార్ వైజ్ గా ప్రెషర్స్ ఉండొచ్చు. అన్ని సెక్టార్స్ లో ఒకే రకమైన ప్రెషర్ ఉండకపోవచ్చు, కానీ విడివిడిగా సెక్టార్ వైజ్ గా ప్రెషర్ ఉండొచ్చు. మనం గమనిస్తే ఇప్పుడు చాలా సెక్టార్స్ డౌన్ అయినప్పటికీ ఫైనాన్స్ సెగ్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. దీన్ని ఎవరు గమనించి ఉండరు. ఫైనాన్స్ సెగ్మెంట్ సైలెంట్ గా డౌన్ సైడ్ నుంచి రికవర్ అయిపోయి ఆల్ టైమ్ హై వైపు ఆల్రెడీ వెళ్ళిపోయింది. మనం ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాం ఏ సెక్టార్స్ బాగుంటాయంటే ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్స్ సెగ్మెంట్స్ అంటే బాగుంటాయని మాట్లాడుకుంటున్నాం. మార్కెట్స్ వాలటైల్ గా మూవ్ అవుతాయి, సైలెంట్ గా మూవ్ అవ్వాల్సిన సెక్టార్స్ అన్నేమో పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో బేసిక్ గా ఇక్కడ నుంచి మార్కెట్స్ డౌన్ సైడ్ ప్రాబబిలిటీ తక్కువ. అక్కడ యుఎస్ లో టారిఫ్ పెంచినప్పటికీ ఇండియన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అనేది పెద్ద ఎత్తున ఉండదు. అది కొన్ని సెక్టార్స్ కి మాత్రమే పరిమితం అవుతుంది. ఇండియా అనేది నెట్ ఎక్స్పోర్టర్ కాదు, కేవలం ఎక్స్పోర్టింగ్ మీదనే ఇండియన్ కంట్రీ ఆధారపడట్లేదు. సో ఇండియాలో మరికొన్ని సెగ్మెంట్స్ మనకి బూస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డౌన్ సైడ్ మనకి ప్రొటెక్టెడ్ గా ఉన్నాం. పెద్ద ఎత్తున రిస్క్ అయితే కనిపించట్లేదు నేను అనుకుంటున్నాను. అండ్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ కూడా క్లోజ్ అయింది. ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ అంటే మీరు 2025 చూశారు, ఏం ప్రెడిక్ట్ చేస్తారు, ఏం చెప్తారు 2025 గురించి? అండ్ 2026 ని ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? సో ఫైనాన్షియల్ ఇయర్ 25 లాస్ట్ ఇయర్ మనకి నిఫ్టీ కేవలం 4.5% రిటర్న్స్ డెలివరీ చేసింది. మనకి పోయిన సంవత్సరం 2024 April 1 నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం 4.5% నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, మనకి 4.5% చొప్పునే రిటర్న్స్ డెలివరీ చేయడం అయితే గమనించాం. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అప్రాక్సిమేట్ గా స్మాల్ క్యాప్ అయితే 2%, మేబీ మిడ్ క్యాప్ అయితే 5 to 7% అయితే డెలివరీ చేసినట్టుంది. సో దాంతో పాటుగా మనకి విపరీతంగా సెల్ ఆఫ్ లో గురైనటువంటి సెగ్మెంట్స్ లో రియాలిటీ ఇట్లాంటి కొన్ని సెగ్మెంట్స్ అయితే బాగా సెల్ ఆఫ్. అదే మనం క్యాలెండర్ ఇయర్ డిసెంబర్ వరకు చూసినట్లయితే రియాలిటీ ఇవన్నీ అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చాయి. సో క్యాలెండర్ ఇయర్ మారిన దగ్గర నుంచి అంటే మనకి 2025 జనవరి 1వ తారీఖు నుంచి విపరీతమైన సెల్లింగ్ వాటిలో కూడా రావడంతో డౌన్ సైడ్ వచ్చింది. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో మనకి హీరో ఆఫ్ ద మార్కెట్ అంటే ఫైనాన్షియల్ సెగ్మెంట్ దాదాపుగా 18% రిటర్న్ మార్కెట్ లో డెలివర్ చేసింది ఫైనాన్షియల్ సెగ్మెంట్. సో ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ కూడా కంపారిటివ్ ఒక 7% వరకు ఎంత డెలివర్ చేసినట్టుంది. సో బేసిక్ గా మనకి ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో కూడా మనకి స్టాక్ మార్కెట్స్ పెద్ద ఎత్తునగా రిటర్న్స్ ఇవ్వలేదని చెప్పాలి. ఒక రకంగా కన్సాలిడేషన్ ఫేస్ లోకి
మార్కెట్ ఎంటర్ అయిపోయింది అంటే ఒక నిదర్శనం. లాస్ట్ 1 year రిటర్న్ ఎంత వచ్చింది నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ అని అంటే 4.5%. అంటే మనకి బ్యాంక్ వడ్డీ మందం కూడా రాలేదు. అంటే ప్రాపర్ కన్సాలిడేషన్ జోన్ లో మార్కెట్ ఎంటర్ అయిపోయింది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్స్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అప్ సైడ్ క్లోజ్ అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీ కనపడుతుంది. దానికి తోడు మనకి ఏప్రిల్ అంతా కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి, ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేవి మార్కెట్ లో రాబోతున్నాయి. సో ఈ కంపెనీ యొక్క నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవుతాయి, అద్భుతంగా ఏమీ ఉండవు. కాకపోతే మనకి రెవెన్యూ గ్రోత్ బాగుంటుంది అని ఒక గైడెన్స్ రావచ్చు కంపెనీస్ దగ్గర నుంచి, ఒక యాంటిసిపేషన్ ఉంది. సో ఈ గైడెన్స్ ఎక్స్పెక్టేషన్స్ తోటి మనకి ఇమీడియట్ గా కాకపోయినా, సో ఇంతకు ముందు కూడా అనుకుంటున్నాం మనం జూన్ పోయిన తర్వాత నుంచి అయినా సరే మార్కెట్స్ రికవర్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇన్ బిట్వీన్ మనకి మార్కెట్ లో ఈ రకరకాల న్యూస్ యాక్టివిటీస్ కూడా వాలటాలిటీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటది. భరోసా డిఎన్ఏ లో కూడా డిస్కస్ చేసి వి షేప్ కాదు డబ్ల్యూ షేప్ వచ్చాక మార్కెట్ కొంచెం బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది అని అంటున్నారు. అంటే సెకండ్ టైం కరెక్షన్ అయితే మస్ట్ అంటారా సార్? సో సెకండ్ టైం కూడా కరెక్ట్ అవ్వాలి. సో స్ట్రక్చరల్ ఫార్మేషన్ జరగాలి. ఇది ఇంతకు ముందు కూడా అదే చెప్పాను. మార్కెట్స్ ఇంతకు ముందు రియాక్ట్ అయినట్టుగా రియాక్ట్ అవ్వవు. ఇంతకు ముందు ఫాస్ట్ గా కిందకు వచ్చిన ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోవడానికి రీజన్ అవన్నీ కూడా ఈవెంట్ బేస్డ్ రియాక్షన్. ఇప్పుడు మార్కెట్ లో జరుగుతుంది స్ట్రక్చరల్ కరెక్షన్. అంటే కంట్రీలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ నెంబర్లు, జీడిపి నెంబర్లు, కంపెనీలు పోస్ట్ చేస్తున్నటువంటి కార్పొరేట్ నెంబర్స్, వీటన్నిటికీ అనుకూలంగా అంటే వాల్యుయేషన్స్, వీటన్నిటికీ అనుకూలంగా ఒక స్ట్రక్చరల్ కరెక్షన్ మార్కెట్ లో జరుగుతుంది. స్ట్రక్చరల్ కరెక్షన్స్ లో సహజంగా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ బేస్, ఒక ఫౌండేషన్ ని ఫార్మ్ చేసిన తర్వాతనే మార్కెట్స్ పైకి వెళ్లే ప్రయత్నం చేస్తాయి. సో ఇన్ బిట్వీన్ మనకి కంపెనీ సైడ్ నుంచి కూడా వచ్చేటువంటి నెంబర్స్ అనేవి కొద్ది వరకు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. అటు క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కానీ కొంతవరకు మెరుగుపడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రీవియస్ గా చూసినంత ఫాస్ట్ గా మార్కెట్స్ రికవర్ అవుతాయి అని అంటే మార్కెట్స్ ఇంత ఫాస్ట్ గా రికవర్ అవ్వకపోవచ్చు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కి కానీ ఈ క్యాలెండర్ ఇయర్ క్లోజింగ్ కి కానీ మార్కెట్స్ లో పెద్ద ఎత్తున రికవరీస్ వచ్చే అవకాశాలు అయితే లేవు. మనం గతంలో చూసినటువంటి మార్కెట్ నెక్స్ట్ ఇయర్ లో చూసే అవకాశాలు అయితే లేవు. మార్కెట్ వాటి పద్ధతిలో అవి రిటర్న్స్ ఇస్తాయి. అంటే ఒక స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ఒక పద్ధతిలోనే, ఒక తాబేలు పద్ధతిలోనే ఒక కన్సిస్టెంట్ గా స్లోగా పైకి వెళ్తాయేమో కానీ మనం ప్రీవియస్ గా చూసిన మార్కెట్ ని మళ్ళీ చూసే అవకాశాలు లేవు. మార్కెట్స్ పైకి వెళ్తాయి కానీ ఇంతకు ముందు ఉన్నట్టుగా కాదు. మేబీ మనకి ఇక్కడ నుంచి ఒక 10% రిటర్న్ అంటే దాని ఒక యావరేజ్ రిటర్న్స్ ఎంతైతే ఉంటాయో 10-12% రిటర్న్స్ ఆ పద్ధతిలో మాత్రమే ఇస్తాయి. 15-20 ఉండే అవకాశాలు కనిపించట్లేదు ఇక్కడ నుంచి మనకి. సార్ ఇంకోటి ఓవరాల్ గా ఫండమెంటల్ టెక్నికల్ డాటా ఎన్ని మాట్లాడుకున్నా మన మెయిన్ బేస్ ఏంటంటే ఇన్వెస్టర్లకు క్యాపిటల్ డబల్ కావడమో గెయిన్ ఎక్కువ కావడం. ఇన్వెస్టర్లు ఏం చేయాలి సార్? ఇప్పుడు ప్రజెంట్ మీరు వి షేప్ రాని డబ్ల్యూ షేప్ రాని ఇన్వెస్టర్ల మూవ్మెంట్ ఎలా ఉండాలి, ట్రేడింగ్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇన్వెస్టర్స్ ఇటువంటి పాయింట్ లో కొంతవరకు పేషెన్స్ అనేది చాలా అవసరం. మనకి గత కొన్ని సంవత్సరాలు 3-4 సంవత్సరాలు ఒక విండ్ ఫాల్ ప్రాఫిట్ అనేది మార్కెట్ ఇచ్చింది. మార్కెట్ ఇప్పుడు మళ్ళీ పేషెన్స్ టెస్ట్ చేసే ఫేజ్ లోకి ఎంటర్ అయింది. సో ఈ టైంలో సహజంగా మార్కెట్ లో సైక్లికల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక సెక్టార్ తర్వాత ఒక సెక్టార్ అనేది స్లోగా తిరుగుతూ ఉంటది. సో మనం ప్రాపర్ గా సెక్టార్ ని కనుక ఐడెంటిఫై చేసి ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడినట్టుగా ప్రైవేట్ బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ కానీ ఇటువంటి వాటిల్లో కనుక మనం గత 3 నెలలుగా ఇదే న్యూస్ లో మాట్లాడుతున్న ఈ సెక్టార్స్ గురించి సో ముందు ఐడెంటిఫై చేసుకుని ఎంటర్ అయి ఉంటే ఇప్పుడు కొంత ర్యాలీ మనం క్యాప్చర్ చేసుకునేవాడు. అలానే డెఫినెట్ గా మళ్ళీ కొన్ని సెక్టార్స్ కూడా మనకి ఫేర్ వాల్యుయేషన్ లో మూవ్ అవుతున్నాయి. అంటే ఎనర్జీ సెగ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఐటీ అవ్వచ్చు, అవి పడుతున్నాయి అంటే మనం మంచిగానే అనుకోవాలి. సో పడే క్షణంలో పడే టైంలో విడివిడిగా మనం ఒక్కొక్క స్టాక్ పిక్ ని పెట్టుకోవడం కంటే కూడా ఒక ఇండెక్స్ లెవెల్లోనో ఒక మ్యూచువల్ ఫండ్, ఒక ఈటీఎఫ్ ఇటువంటి వాటి మీద ఫోకస్ పెడితే మనకి మంచి వాల్యుయేషన్స్ లో మనం ఆ సెక్టర్ లోకి ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో ఇప్పుడు మనకు ప్రాపర్ గా కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అనేది పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏ సెక్టార్ పరిగెట్టడానికి అవకాశం ఉంటది, దానికి ప్రభుత్వం ఏ సెక్టార్ కి కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అండ్ వాటి యొక్క వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ వాటితో పాటుగా కంపెనీ యొక్క నెంబర్స్ ఎట్లా పోస్ట్ చేస్తుంది అండ్ దాంతో పాటుగా కంపెనీ యొక్క గైడెన్స్ ఎలా ఉంది. సో వీటన్నిటిని గమనిస్తూ సెక్టోరియల్ పద్ధతిలో స్లోగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంతకు ముందు చూసినట్టుగా కాదు, మార్కెట్స్ కొంచెం స్లో రిటర్న్స్ ఇస్తాయి. వీటిల్లో మనం కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎస్ఐపి ప్యాటర్న్ అనేది కొంచెం బెటర్ గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. మార్కెట్ 22,000 లెవెల్ కి వచ్చినప్పుడల్లా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసుకుంటే బెటర్ గా రిటర్న్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ ఎస్ఐపి బెటర్ గా వర్క్ చేస్తుంది, ఎందుకంటే ఇదంతా కూడా ఒక కంగారో మార్కెట్ స్ట్రక్చర్ పైకి కిందకి వెళ్తుంటది కాబట్టి ఎక్కడ కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయాలో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. సో అందుకే ఒక ఎస్ఐపి ప్యాటర్న్ లో అయితే కనుక అన్ని ప్రైజెస్ లో కొంటారు ఇప్పుడు.
సో మార్కెట్ ప్రాపర్ గా రివర్స్ అయ్యే టైంకి యూనిట్స్ అనేవి ఎలాకేట్ అయి ఉంటాయి, అంటే మన షేర్స్ యూనిట్స్ ఏం కొంటే అవి ఎలాకేట్ అయి ఉంటాయి కాబట్టి మార్కెట్ యాక్చువల్ గా పైకి వెళ్ళే టైంకి మనం రిటర్న్స్ తీసుకున్న ప్రాబబిలిటీ ఉంటది. ఇంకా పడ్డాక కొందామని ఎదురు చూస్తే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా ఇంకా పడుతుందా అనేది ఎవరు చెప్పలేరు. మార్కెట్ ఫెయిర్ వాల్యుయేషన్ లో ఉందా కొనుక్కోవాలి, వాల్యుయేషన్ బాగోలేదా అది ఎంత పరిగెట్టిన మంది కాదని వదిలేయాలి. నా అంచనా ప్రకారం మార్కెట్స్ ఇప్పుడు లార్జ్ క్యాప్ పర్టికులర్ గా ఫెయిర్ వాల్యుయేషన్ లో ఉంది కాబట్టి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్స్ అవాయిడ్ చేస్తూ కొద్దిగా లార్జ్ క్యాప్ సెగ్మెంట్ మీద ఫోకస్ పెడితే మనకి స్లో అండ్ స్టడీ రిటర్న్స్ అనేవి జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సార్ ఫైనల్ గా రేపు మార్కెట్ ఏంటి, పాజిటివా నెగిటివా? నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మార్కెట్ లో రేపు కొంతవరకు రెడ్ క్యాండిల్ పడడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మనకి ప్రీవియస్ గా ఫామ్ అయినటువంటి వీక్లీ క్యాండిల్ యొక్క లో కనుక బ్రేక్ అయి క్లోజింగ్ వచ్చింది అని అంటే నెగిటివ్ మరింతగా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 23,400 కనుక బ్రేక్ అయి మార్కెట్ కొంచెం కిందకి వెళ్తుంది అని అంటే కనుక సెల్లర్స్ మళ్ళీ యాక్సలరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. 23,400 నుంచి 22,900 వరకు కూడా అంటే ఒక 500 పాయింట్ జోన్ వరకు కూడా స్లిప్పేజ్ రావడానికి కూడా స్కోప్ దొరుకుతుంది. ఒక రోజులో కాదు, మీరు కన్సిక్యూటివ్ గా న్యూస్ బేస్ చేసుకొని. బట్ ఓవరాల్ స్ట్రక్చర్ మాత్రం టూ మచ్ ఆఫ్ వీక్నెస్ కాదు. ఇక్కడ నుంచి ఎవ్రీ డిప్ మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్తాను, నేను భయపడాల్సిన అవసరం ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రేవంత్ గారు ఏం చెప్తున్నారంటే మార్కెట్ అయితే ఫేర్ వాల్యుయేషన్లో ఉంది, ఇన్వెస్టర్లు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో మార్కెట్ని ఇది మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి అని చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.